What is the issue of sustainability important for development? Issue of sustainability is important for development because sustainability అంటే ఏంటి? Sustainability using resources wisely. The issue of sustainability is important for development because sustainability అంటే వనరులను నేటి తరానికి ఉపయోగపడేలా వినియోగిస్తూ భవిష్యత్ తరాలకు కూడా వాటిని కాపాడటం దాన్ని సస్టైనబిలిటీ అంటారు. అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ యొక్క రీసోర్సెస్ నీరు, నేల, అడవులు, మినరల్స్ ఈ పరిమితంగా చాలా తక్కువగా మనకి ఉంటాయి. అవన్నీ సరైన విధంగా ఉపయోగించకపోతే భవిష్యత్తులో మన పిల్లలకు సమస్యలు ఎదురవుతాయి. దాని ఫస్ట్ environmental degradation and depletion of resources are threatening the future of our planet. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే డ్యామేజ్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో డిప్లేషన్ అని తగ్గిపోవడం. ఎన్విరాన్మెంటల్ డిప్లేషన్ అంటే యూసింగ్ న్యాచురల్ రిసోర్సెస్ టూ మచ్, టూ ఫాస్ట్. ఓకేనమ్మా, డన్. సో థ్రెటనింగ్ అంటే ఏంటి? కాజింగ్ ఫియర్, డేంజర్. ఓకేనా. ప్లానెట్ అంటే ఏంటి? లార్జ్ రౌండ్ ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ దట్ మూవ్స్ అరౌండ్ ఎ స్టార్. సో ఈ పాయింట్ అర్థం ఏంటంటే మనుషులు న్యాచురల్ రిసోర్సెస్ నీళ్లు, అడవులు, నేల, మినరల్స్ అది ఆలోచించకుండా ఉపయోగించడం వల్ల పర్యావరణ నాశనం అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతుంది. ఈ వనరులు వేగంగా తగ్గిపోతున్నాయంటే భవిష్యత్తులో మన ప్రమాదంలో పడుతుంది. అందుకే రిసోర్సెస్ చాలా జాగ్రత్తగా ఉపయోగించడం ఎంతో ముఖ్యం. అడవుల నాశనం వల్ల వాతావరణ మార్పులు కూడా పెరుగుతాయి. సో ద నెక్స్ట్ పాయింట్, sustainable development is about finding a balance between economic growth, social progress and environmental protection. Sustainable development అంటే యూసింగ్ రీసోర్సెస్ వైస్లీ టుడే, ప్రెజెంట్ కూడా చాలా తెలివి యూస్ చేయాలి ఫ్యూచర్ కి ఉపయోగపడేలా. ఎకనామిక్ గ్రోత్ అంటే కంట్రీ ప్రొడ్యూసెస్ మోర్ గుడ్స్, పీపుల్ ఇన్కమ్ ఇంక్రీజెస్. సోషల్ ప్రోగ్రెస్ ఇంప్రూవింగ్ లివ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీ సచ్ బెటర్ ఎడ్యుకేషన్, హెల్త్ గా. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే టేకింగ్ కేర్ ఆఫ్ నేచర్ బై రెడ్యూసింగ్ పొల్యూషన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక ఒక పురోగతి, ప్రోగ్రెస్ అండ్ సామాజిక అభివృద్ధి. ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, పర్యావరణ రక్షణ. ఓకేనా. సో ఆర్థిక పురోగతి అండ్ సామాజిక అభివృద్ధి, పర్యావరణ రక్షణ అన్నమాట ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ మూడు కూడా సమతుల్యంగా కొనసాగేందుకు మనం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. అంటే ఇప్పటి అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ తరాలకు ఈ యొక్క రీసోర్సెస్ జాగ్రత్తగా మనం అభివృద్ధి చేయాలి. ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఆర్థిక వృద్ధి, సామాజిక సంక్షేమం, పర్యావరణ సంరక్షణ ఈ మూడింటి మధ్య ఒక ఈక్వల్ పొజిషన్ ఉంచే ఒక ప్రాసెసే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆర్థిక అభివృద్ధి పర్యావరణాన్ని నాశనం చేయకుండా ఉండాలి. నీరు, నేల, మినరల్స్ వంటి వనరులను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అవి దొరకడం చాలా కష్టం, లక్షల సంవత్సరాలుగా అవి దొరుకుతాయి. సో ఇదే పాయింట్ కాదు. నెక్స్ట్, సస్టైనబుల్ ఈస్ క్రూషియల్ ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆల్. ఎన్షూర్ దట్ రిసోర్సెస్ ఆర్ యూజ్డ్ వైస్లీ అండ్ ఈక్విటబుల్లీ. డన్. సింగిల్ వొకాబులరీ. సస్టైనబుల్ అంటే ఏంటి? స్థిరమైన. క్రూషియల్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. సో డన్. ఇన్ ఆర్డర్ టు క్రియేట్ అంటే ఏంటి? సృష్టించడానికి. బెటర్ ఫ్యూచర్ అంటే ఉజ్వల భవిష్యత్ అంటారు. లైఫ్ ఈస్ ఇంప్రూవ్డ్, మోర్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ వన్, అది బెటర్ ఫ్యూచర్. సో ఎన్షూర్ దట్ రిసోర్సెస్ అంటే యూస్ఫుల్ మెటీరియల్స్ దట్ ఆర్ ప్రొటెక్టెడ్ అండ్ యూస్డ్ ప్రాపర్లీ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా సస్టైనబుల్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది అందరికీ మంచి భవిష్యత్తును ఏర్పాటు చేస్తుంది. ప్రకృతి రిసోర్సెస్ సరిగ్గా సమానంగా వృధా కాకుండా ఉపయోగించాల్సిన అవసరాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇప్పటి తరానికి ఈ యొక్క రిసోర్సెస్ సరిపడాలి, అలాగే భవిష్యత్ తరాలకు కూడా ఇవి మిగిలి ఉండాలి. Sustainable development is a collaborative effort that requires the involvement of scientists, economists, philosophers and social scientists. Collaborative effort and working together as a team. Scientists ante people who study and explore new things to work. Economists ante people who study money, wealth, jobs. వాళ్ళని ఎకనామిస్ట్ అంటారు. లైఫ్ కోసం, ట్రూత్ కోసం డీప్ గా థింక్ చేసే వాళ్ళు ఫిలాసఫర్స్. సోషల్ సైంటిస్ట్స్ అంటే పర్సన్ హూ స్టడీస్ హౌ పీపుల్ లివ్ ఇన్ సొసైటీ, హౌ పీపుల్ బిహేవ్ ఇన్ సొసైటీ, వాళ్ళని సోషల్ సైంటిస్ట్ అంటారు. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా
సస్టైన్ డెవలప్మెంట్ అనేది ఒకరి వల్ల జరిగేది కాదు. ఇది శాస్త్రవేత్తలు, ఆర్థిక నిపుణులు, తత్వవేత్తలు, అంటే ఫిలాసఫర్స్, సో సామాజిక శాస్త్రవేత్తలు అందరూ కలిసి పనిచేసే ఒక సహకార ప్రయత్నం. ఎందుకంటే ప్రకృతి, ఆర్థిక వ్యవస్థ, సమాజం మూడు కూడా కలిసి అభివృద్ధికి పనిచేయాలి. సో అందుకే వివిధ రంగాలు నిపుణులు సహకారం అవసరం. సస్టైన్ డెవలప్మెంట్ కోసం అనేక రంగాల నిపుణులు కలిసి పనిచేయాలి. అందులో సైంటిస్ట్స్, ఈ శాస్త్రవేత్తలు పర్యావరణ రక్షణలో మార్గాలు చూపిస్తారు. అండ్ ఎకనామిస్ట్స్, ఆర్థిక నిపుణులు వనరులు వృధా కాకుండా వినియోగించే విధానాలను సూచిస్తారు. ఫిలోసఫర్స్ అంటే తత్వవేత్తలు ఈ యొక్క సమానత్వంపై దృష్టి పెడతారు. అండ్ సోషల్ సైంటిస్ట్స్, వీళ్ళు సమాజ అవసరాలు, సమస్యలను అర్థం చేస్తారు. సో వీళ్ళందరూ కలిసి పనిచేస్తేనే పర్యావరణం బ్యాలెన్స్ అవుతాయి. సో ఈ ఈ ఈ సహకారంతో భవిష్యత్ తరాలకు మంచి ప్రపంచాన్ని సృష్టించవచ్చు. ఇదమ్మా ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడండమ్మా. సస్టైనబిలిటీ అంటే వనరులను నేటి తరానికి ఉపయోగపడేలా వినియోగిస్తూ భవిష్యత్ తరాలకు కూడా వాటిని కాపాడటం. ఇది అభివృద్ధికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే రీసోర్సెస్, నీరు, నేల, అడవులు, ఖనిజాలు పరిమితంగా ఉంటాయి. అవన్నీ సరైన విధంగా ఉపయోగించకపోతే భవిష్యత్తులో మనకు, మన పిల్లలకు సమస్యలు ఏర్పడతాయి. ఇదమ్మా ఇష్యూ ఆఫ్ సస్టైనబిలిటీ ఇంపార్టెంట్ ఫర్ డెవలప్మెంట్. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.